అవునండి. అక్షయ తృతీయ రోజున ఏదైతే మనం తీసుకుంటామో దానికి మల్టిపుల్ రెట్టింపు అవుతూ ఉంటుంది. అందుకోసం మన పూర్వీకులు ఏం చెప్పారంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొనమన్నారు. ఎందుకు మీ ఇష్టం. అంటే వారికి ఎంతైతే పాసిబిలిటీ ఉంటుందో కొంచెమైనా సరే కొనాలి. అంటే లక్ష్మీ దేవతను ఆ రోజు ఎవరైతే ఇంటికి తీసుకొనొస్తారో వాళ్ళకు సిరి సంపదలు, సుఖ సంతోషాలు అన్నీ గూడా అంటే ప్రాప్తిస్తాయి. బంగారం అంటేనే లక్ష్మీదేవిగా ఆ! స్వరూపంగా భావిస్తుంటారు. భావిస్తుంటారు. అది ఇంటికి రాగానే ఏమవుతదంటే, ఆ ఇల్లంతా గూడా ఏమవుతదంటే, అంటే ఆలోచనలన్నీ మారిపోతాయండి. నేను ఈరోజు కొన్నాను. నాకు వస్తుంది. ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా చూసినట్టయితే, మనం ఏదైతే భావిస్తూ ఉంటామో హరిత గారు, ఆ విధంగా మనం తయారవుతుంటాం. ఆ రోజు నేను లక్ష్మీ దేవతని ఇంటికి తెచ్చుకున్నాను. నాకు ఇక నుంచి మంచే జరుగుతుంది అని స్పష్టంగా ఒక నమ్మకం అనేది ఏర్పడుతుందండి. మనకి ఇక నుంచి ఏంటంటే, ప్రతి బ్యాచ్‌లో న్యూ టాపిక్స్ అనేది చెప్పడం జరుగుతుంది. అలా బ్యాచ్‌కి అటెండ్ అవ్వడం వల్ల వాళ్ళకొచ్చే రిజల్ట్స్ ఏంటంటే, సార్ నాకు రావాల్సిన అమౌంట్ 2,00,000 వచ్చాయి. ఇంకా రావాలి నాకొస్తాయి అండ్ 1 మంత్ కాలేదు. 1 మంత్ కాలేదండి. వాళ్ళు జాయిన్ అయ్యి 1 మంత్ కాలేదు. చూడండి లైఫ్ టైమ్ అంటే అది మెంబర్‌షిప్. ఎలా సాధ్యమవుతుందసలు? సో నేనొకటే అంటాను. మిమ్మల్ని మీరు నమ్ముతూ మీరు ప్రాపర్‌గా విజులేషన్ చేసుకుంటే ఊహాశక్తి మన క్లాస్‌లో చెప్పేదేంటంటే గ్రేట్ ఊహాశక్తి ఉంటుంది. ఆ ఊహాశక్తి వలన వాళ్ళు ఏదైనా సరే వాళ్ళు ఆకర్షించుకోవచ్చండి. ఎస్పెషల్లీ వాళ్ళకి మనీ ఏది కావాలనుకుంటే అది మనం చేయగలమా? చేయగలం అంటే లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యమవుతుందా? పాసిబిలిటీ అవుతది మేడం. ఎందుకంటే మనం మ్యాగ్నెట్స్ మేడం. అయస్కాంతం లాంటివారం. మన ఆలోచన తరంగాలన్నిటికి అయస్కాంతం లాంటివి మేడం. ఏవైతే వెళ్ళాయో మళ్ళీ, మళ్ళీ తిరిగి మన దగ్గరికే వస్తాయి. అంటే మనం ఏదైతే ఇస్తామో మన శక్తిని బట్టి వస్తాయి. కొంతమంది ఉంటారు ఫాస్ట్‌గా రియాలిటీకొస్తాయి. మరి అందరికి అదే సమయం పడుతుందా? పట్టదు. అంటే వారు పూర్వం అంటే వారు ఎంత సాధన చేశారు, ఇప్పుడు ఎంత సాధన వారు చేస్తున్నారు అనే దాన్ని బట్టే వారి లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. వారు గనక ఎక్కువ సాధన చేస్తే వాళ్ళకు మంచి రేసొస్తాయి. వాళ్ళు గనక సాధన చేయలేదనుకోండి, వాళ్ళకి అంతగా రిజల్ట్స్ రావు. అంటే సాధన బట్టి ఉంటుంది. ఇక్కడ మనం ఇంకోటి మీరు చూడండి. చాలా మందికి ఎందుకు మీరన్నారు చూసారా? ఎందుకు రిజల్ట్స్ వస్తాయి అంటే, ఫస్ట్ నీ క్లాస్‌లకి అటెండ్ అవ్వగానే ఫస్ట్ నేనేం చేపిస్తానంటే, వాళ్ళు ఏమేమి మోసుకొనొస్తారు తెలుసా అండి క్లాస్‌కు? పాస్ట్ లైఫ్‌ని మోసుకొనొస్తారు. అండ్ ఇగోనెస్‌ను మోసుకొనొస్తారు. పోస్ట్‌పోన్‌మెంట్, నెగటివిటీ, మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. మల్టిపుల్ థింగ్స్ చూడండి హ్మ్. ఇలా బరువు ఎక్కుతున్నాడు. ఎవరికైనా వ్యక్తి బరువును మోసుకుంటూ జర్నీ చేయగలుగుతారండి? ధనవంతులు కాలేరండి. అందుకోసం నేనేం చేపిస్తానంటే, నేను క్లాస్‌లో రాగానే సెకండ్ ఫోటో ఉంది చూడండి. అవన్నీ బరువులు ఏదైతే ఉన్నాయో పాస్ట్ గాని, వర్రీ గాని, ఇగో గాని, పోస్ట్‌పోన్‌మెంట్ గాని, నెగటివిటీ గాని, డిప్రెషన్ గాని డ్రాప్ ఔట్ చేపిస్తాను. ఏంటి? అలా డ్రాప్ ఔట్ చేద్దు క్లాస్‌లో. ఎప్పుడైతే క్లాస్‌లో అలా డ్రాప్ అప్పుడు ఔట్ మైండ్ ఫ్రెష్ మైండ్ ఉంటదింక. ఫ్రెష్‌గా ఉంటది. ఆ క్లాస్‌కి రాగానే నేను చెప్పబోయేటటువంటి మెడిటేషన్ కావచ్చు, విజులేషన్ కావచ్చు, మొత్తం క్లాస్‌లోకి రావడంతో మొత్తం మారిపోతాయండి హరిత గారు. అంటే అక్షయ తృతీయ రోజు ఏదనుకుంటే అది జరుగుతుందంటారా? నమ్మకంతో అనుకోవాలా? అదే యెస్. అఫర్మేషన్? యెస్. అఫర్మేషన్ నమ్మకంతో అనుకోని అండ్ రాత్రి పడుకునే ముందు అక్షతలు ఊహించుకొని, బ్రహ్మముహూర్తం లేసి మీ జీవితంలో కావాల్సిన అన్నీ గూడా జరిగినట్టుగా ఆ రోజు ఊహించుకోమని చెప్తానండి హరిత గారు.